మార్చి 30, 2026 ఇండియన్ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఈ తేదీని ఎవ్వరూ మర్చిపోలేరు. కొన్ని గంటల్లోనే ఇన్వెస్టర్ల సంపద కళ్ల ముందే ఆవిరైపోయింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? అంత పెద్ద కుదుపునకు దారితీసిన కారణాలేంటో వివరంగా ఇప్పుడు చూద్దాం. మార్కెట్ ముగిసేసరికి సెన్సెక్స్ ఏకంగా 1635 పాయింట్లు పడిపోయింది. ఇది కేవలం ఒక అంకె కాదు, దేశంలోని టాప్ 30 కంపెనీల మీద ఉన్న నమ్మకానికి, లక్షల మంది ఇన్వెస్టర్ల డబ్బుకు పడిన భారీ గండి. సెన్సెక్స్ కథే ఇంతంటే నిఫ్టీ సంగతి చూడండి. 50 కీలక కంపెనీల ఇండెక్స్ అయిన నిఫ్టీ కూడా 488 పాయింట్లు కుప్పకూలింది. దీన్ని బట్టి మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి, భయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క రోజులో ఇంత నష్టమంటే మామూలు విషయం కాదు. సరే, అసలు ఇంత పెద్ద పతనం ఎలా జరిగింది? దీని వెనక ఉన్న కారణాలేంటి? ఈ పెను తుఫాన్కు దారితీసిన అంశాలను మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ కథ మొదలైంది మన దేశంలో కాదు, విదేశాల్లో. మన మార్కెట్ పతనానికి మొదటి ట్రిగ్గర్ పడింది అంతర్జాతీయ పరిణామాల వల్లే. సరిహద్దుల అవతల జరిగిన కొన్ని సంఘటనలు మన మార్కెట్ను ఒక కుదిపేశాయి. పశ్చిమాసియాలో టెన్షన్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్పై అమెరికా నేరుగా దాడులకు సిద్ధమవుతోందన్న వార్తలు ప్రపంచ మార్కెట్లను భయపెట్టాయి. ఈ ఒక్క న్యూస్తోనే సెల్లింగ్ మొదలైంది. ఇప్పుడు మనం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్ని నిర్ణయించే ఒక ముఖ్యమైన కొలమానం. దీని ధరలో చిన్న మార్పొచ్చినా మనలాంటి దేశాల ఆర్థిక వ్యవస్థపై చాలా పెద్ద ప్రభావం ఉంటుంది. చూడండి, ఆ యుద్ధ భయాల ఎఫెక్ట్ ఇక్కడ ఎంత క్లియర్గా కనిపిస్తుందో. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒకే రోజులో 3% పెరిగి బ్యారెల్కి $115కు చేరింది. మనం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడతాం కాబట్టి ఇది మనకు నిజంగా పెద్ద దెబ్బ. సరే, బయట నుంచి షాక్ తగిలింది. కానీ మన మార్కెట్ అంత వీక్గా ఎందుకుంది? ఆ షాక్ను తట్టుకునే అంత బలంగా మన పునాదులు లేవా? ఇప్పుడు ఆ దేశీయ కారణాలేంటో చూద్దాం. మన రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పడిపోయింది. ఒక అమెరికన్ డాలర్కి $95. ఆలోచించండి, ఇది చాలా చాలా పెద్ద రెడ్ ఫ్లాగ్. ఈ నంబర్ చూసి ఫారెన్ ఇన్వెస్టర్లు భయపడిపోయి వాళ్ల డబ్బుల్ని వెనక్కి తీసుకోవడం మొదలుపెట్టారు. ఈ కష్టకాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ ఇంకో కొత్త రూల్ తీసుకొచ్చింది. ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో బ్యాంకుల కార్యకలాపాలపై కొన్ని లిమిట్స్ పెట్టింది. ఈ దెబ్బ నేరుగా బ్యాంకింగ్ స్టాక్స్ మీద పడింది. ఆ రిజల్ట్ ఏంటో ఇక్కడ చూడండి. హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, ఐసిఐసిఐ దేశంలోని పెద్ద పెద్ద బ్యాంకులన్నీ 3-5% వరకు పడిపోయాయి. ఇది మార్కెట్ని ఇంకాస్త కిందకి లాగింది. అయితే ఈ పతనం కేవలం మన మార్కెట్లోనే జరగలేదు. ఇది ఒక గ్లోబల్ వేవ్. ఆసియా మొత్తం ఎర్రబారిపోయింది. మనతో పాటు ఇతర దేశాలు కూడా నష్టపోయాయి. ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. జపాన్ నిక్కీ, కొరియా కోస్పీ ఈ 2 మేజర్ మార్కెట్లు కూడా 2-3% పడిపోయాయి. అంటే నెగటివ్ సెంటిమెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉందో తెలుస్తోంది కదా. ఇంత దారుణంగా పడిపోయిన తర్వాత అందరిలోనూ ఒకటే ప్రశ్న: నెక్స్ట్ ఏంటి? మార్కెట్ భవిష్యత్ ఎలా ఉండబోతోంది? కానీ ఆ ప్రశ్నకు సమాధానం దొరికేలోపే ఒక చిన్న బ్రేక్ వచ్చింది. మరుసటి రోజు అంటే మార్చి 31న మహావీర్ జయంతి సందర్భంగా మార్కెట్లకు సెలవు. ఈ ఒక్క రోజు బ్రేక్ అందరికీ కాస్త ఊపిరి పీల్చుకోవడానికి, ఏం జరిగిందో ఆలోచించుకోవడానికి సమయమిచ్చింది. కానీ అసలైన ప్రశ్న ఏంటంటే, ఈ ఒక్కరోజు బ్రేక్ తర్వాత ఏప్రిల్ 1న మార్కెట్లు తెరుచుకున్నప్పుడు పరిస్థితి ఏంటి? మార్కెట్ తిరిగి కోలుకుంటుందా, లేక ఈ పతనం ఇంకా లోతుల్లోకి వెళుతుందా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి.